రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈవేళ మీకు నేను చెప్పబోయేది, మీరు వినబోయేది హైదరాబాద్ పట్టణంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఎవడు ఏ పాస్టర్ చెప్పలేనిది మీరు ఈవేళ వింటారు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చెప్తాను, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏ చర్చిలో కూడా ఏ బోధకుడు, ఏ పాస్టరు చెప్పలేని విషయం ఈవేళ మీరు వింటారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆనర్ ది లార్డ్. మీరు వినబోయేది క్రిస్మస్ను గూర్చిన జ్ఞానము. అందరూ అనండి, క్రిస్మస్ను గూర్చిన జ్ఞానము. మీకు ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా చెప్పండి. ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్. దిస్ ఈజ్ మై లెసన్. ఈవేళ మీరు వినబోయే పాఠము ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్. దిస్ ఈజ్ మై లెసన్. క్రిస్మస్ని గూర్చిన జ్ఞానము ఈవేళ నేను వినబోచున్నాను. ద విజ్డమ్ ఆఫ్ క్రిస్మస్ అని అంటారు, లేదా ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్ అని అంటారు. తెలుగులో క్రిస్మస్ను గూర్చిన జ్ఞానము అని మనము అంటాము. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చదవబో వాక్యం బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 2. మాథ్యూ సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వరకు వచనములు తెలుగులో చదవండి. మాథ్యూ సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వరకు వచనములు చదువుదాం. ప్లీజ్ రీడ్. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను.
వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పాఠము నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్. తెలుగులో క్రిస్మస్ని గూర్చిన జ్ఞానం. మనం దానికి సంబంధమైన వాక్యం చదువుకున్నాం. ద నైట్ జీసస్ వాజ్ బోర్న్, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ షోన్ అరౌండ్ ద షెఫర్డ్స్ అండ్ ఓవర్ ద ప్లేస్ వేర్ ద బేబీ లే. దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క జననమును గూర్చిన జ్ఞానము మీరు ఇప్పుడు వినబోతున్నారు. ఏదైనా రాత్రి యేసు జన్మించెను, అవతరించెను. ఆ దినము దేవుని యొక్క మహిమ పొలంలో, అడవిలో గొర్రెలు కాయుచున్న కాపర్ల చుట్టూ, మరియు ఎక్కడైతే యేసు పశువుల శాలలో అయితే యేసు ఉన్నాడో ఆయన చుట్టూ దేవుని మహిమ ఉండెను. గొర్రెల కాపర్లు ఆ మహిమను చూడగలిగారు. These men were exceedingly wise because they sought out of the Lord Jesus to worship him. ఈ జ్ఞానులు తూర్పు నుండి వచ్చారు. ఈ జ్ఞానులు దేవుని చూచి, అనగా పశువుల పాకలో ఆ తొట్టులో పరుండి ఉన్నటువంటి యేసును చూచి వాళ్ళు ఆయనను నమస్కరించి మోకాళ్ళుని సాగిలపడి ఆయనను ఆరాధించారు. వారు ఆయనను ఆరాధించారు. They worshipped him. Please read again about the governor Herod. Please read again few words about the governor Herod, verse 7 and 8. హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. So the king Herod or the governor Herod didn't want to worship Jesus, but he wanted to kill him. He wanted to kill him. He didn't want to worship Jesus, but he wanted to kill him. These wise men, ఈ జ్ఞానులు ఆ సంగతి తెలుసుకోలేకపోయారు. రాజైన హేరోదు యేసుని ఆరాధించాలన్న తలంపు లేదు, ఆయన్ని చంపేయాలన్న తలంపు ఉన్నది. ఆ తలంపు జ్ఞానులకు తెలియదు. ఈ జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారు తెలుసా మీకు? ఈ జ్ఞానులు బబులోన్ పట్టణం నుండి వచ్చారు. బబులోన్ పట్టణం నుండి ఈ జ్ఞానులు వచ్చారు. బబులోన్ పట్టణము జుడా బెత్లెహేమునకు తూర్పు వైపు ఉన్నది. అందుకే
తూర్పు దేశపు జ్ఞానులు అని పిలువబడ్డారు. బెబిలోన్ ఈజ్ లొకేటెడ్ టువర్డ్స్ ద ఈస్ట్ ఆఫ్ ద జూడా బెత్లెహేమ్. దట్స్ వై దే హ్యావ్ బీన్ కాల్డ్ ద వైజ్ మెన్ ఆఫ్ ఈస్ట్. కొందరు బైబిల్ మహాపండితులు ఏమన్నారంటే, ఈ జ్ఞానులు ఒంటెల మీద వచ్చారు అని అన్నారు. మరికొందరు బైబిల్ మహాపండితులు ఏమన్నారంటే, ఈ జ్ఞానులు గుర్రముల మీద వచ్చారు అని అన్నారు. తర్వాతను మళ్ళీ ఏమన్నారంటే, ఈ జ్ఞానులు ముగ్గురా లేక ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉంటారా? మరికొందరు బైబిల్ పండితులు ఏమన్నారంటే, వీరు జ్ఞానులు మాత్రమే కారు, వీరు రాజులు అయి ఉంటారు. ఎందుకంటే వారు యేసును దర్శించి ఇచ్చినటువంటి అర్పణలను బట్టి ఆ దినాలలో అటువంటి యోగ్యకరమైన అర్పణలు ఇవ్వగలిగిన వారు రాజులు మాత్రమే. అందుకే వీరు రాజులై ఉంటారు అని కొందరు అన్నారు. మరికొందరేమో వీళ్ళు ముగ్గురేనా లేక ఎక్కువ మందా అని అనుమానంతో ఉన్నారు. 3 or more. నో ఎవిడెన్సెస్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఎక్కడ కూడా దీనికి సంబంధమైన సాక్ష్యాధారాలు లేవు. వాళ్ళు రాజులని లేదు, వాళ్ళు ముగ్గురే అని లేదు, వాళ్ళు ముగ్గురు కంటే ఎక్కువ అని లేదు, వాళ్ళు ఒంటెల మీద వచ్చారా అని లేదు, వాళ్ళు గుర్రాల మీద వచ్చారా అని లేదు. కానీ వాళ్ళు బెబిలోన్ పట్టణం నుండి వచ్చారు. వారు బెబిలోన్ పట్టణం నుండి వచ్చారు. బెబిలోన్ పట్టణము జూడా బెత్లెహేమునకు తూర్పు వైపు ఉన్నది కనుక వారికి తూర్పు జ్ఞానులు అని అన్నారు. ఫ్రమ్ బెబిలోన్ టు జూడా బెత్లెహేమ్ 300 మైళ్ళు దూరం. బెబిలోన్ జూడా బెత్లెహేమునకు తూర్పు వైపు ఉన్నది. బెబిలోన్ పట్టణం నుండి జూడా బెత్లెహేముకి రావాలంటే 300 మైళ్ళు దూరం వాళ్ళు ప్రయాణం చేసి రావాలి. దే ట్రావెల్డ్ 300 miles బై క్యామిల్ ఆర్ బై హార్స్, బట్ ఇట్ టుక్ అబౌట్ సమ్ మంత్స్ టు రీచ్ బెత్లెహేమ్. వాళ్ళు బెత్లెహేమ్ రావడానికి కొన్ని నెలలు పట్టింది. యేసు అవతరించిన కొన్ని నెలలకు వారు 300 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. దేవర్ ఇంటలెక్ట్స్ ఇన్ ద స్టార్ స్టడీస్. నక్షత్రములను గూర్చి, నక్షత్ర మండలమును గూర్చి దానికి సంబంధమైనటువంటి విద్యలో వాళ్ళు మహామేధావులు. దేవర్ ఇంటలెక్ట్స్ ఇన్ ద స్టార్ స్టడీస్. దే కేమ్ ఫ్రమ్ ఈస్ట్ అని చెప్పబడి ఉంది. రెండవది, వాళ్ళు ఆకాశం మీద ఒక నక్షత్రం చూశారు అని చెప్పబడి ఉన్నది. ఆ నక్షత్రం అంతకు పూర్వం లేకుండాను దానికి ధ్రువ నక్షత్రము అని భారతీయులు పేరు పెట్టారు. దానికి బైబిల్ మహాపండితులు ఆ నక్షత్రం చుట్టూ ఉన్న వెలుగు, ఆ నక్షత్రము చుట్టూ ఉన్నటువంటి వెలుగును, ఏ వెలుగైతే గొర్రెల కాపరులకు ప్రత్యక్షమైందో, గొర్రెల కాపరు ముందర ప్రత్యక్షమైందో, ఏ వెలుగైతే పశువుల శాలలో మ్యాంజర్లో ఉన్నటువంటి యేసు క్రీస్తు చుట్టూ ఉండెనో, దానికి బైబిల్ పండితులు ఏమన్నారంటే, దిస్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ షెకైనా. షెకైనా అన్నటువంటి మేఘము యొక్క మహిమ ఇది. మహిమ అనగా దేవునికి సంబంధమైనది, పరలోక సంబంధమైనది. దానికి మహిమ అంటారు, ఇంగ్లీష్లో గ్లోరీ అంటారు. సో ద లైట్ ఆఫ్ ద డివినిటీ ఈజ్ కాల్డ్ గ్లోరీ. గొర్రెల కాపర్లు చూసింది ఏమిటంటే, దే హ్యావ్ సీన్
ద గ్లోరీ ఆఫ్ షెకైనా. ఇప్పుడు ఈ గ్లోరీ ఆఫ్ షెకైనా ఎక్కడుంది, ఏమేం పనులు చేసింది, దాన్ని కొంచెం మనం పరిశీలించేద్దాం. ఈవేళ నేను మీకేం చెప్పానంటే, ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ హైదరాబాద్ పట్టణం సికింద్రాబాద్ పట్టణంలో కానీ ఏ చర్చిలో ఎవడూ చెప్పకపోయినది మీరు వింటారు అని అన్నాను. దిస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గాడ్ ఆల్ మైటీ. That was not the light, that was the glory of Shekinah, which the shepherd have seen in the fields in that night, and the glory of Shekinah was around the infant Jesus on manger. పశువుల తొట్టులో ఉన్న యేసు చుట్టూ మరియు పొలంలో మంట వేసి చలి కాచుకుంటున్న గొర్రెల కాపరుల చుట్టూ ప్రత్యక్షమైనది ద గ్లోరీ ఆఫ్ షెకైనా. ఈ గ్లోరీ ఆఫ్ షెకైనా బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నది అన్నది నేను మీకు తెలియజేస్తాను. అందరూ అనండి, ది గ్లోరీ ఆఫ్ షెకైనా. ద గ్లోరీ ఆఫ్ షెకైనా was around Jesus, the infant. The glory of Shekinah, shepherd have seen in the fields. ఇప్పుడు మీకు ఈ గ్లోరీ ఆఫ్ షెకైనా అంటే షెకైనా అన్నటువంటి ఆ మేఘము యొక్క మహిమ బైబిల్లో ఎక్కడున్నది, ఏం పని చేసింది అన్నది మీకు చెప్తాను. నేను మీకు ముందే చెప్పాను 2 సార్లు, ఇప్పుడు 3వ సారి చెప్తున్నాను. ఇప్పుడు మీరు వినబోవచ్చున్నది హైదరాబాద్ పట్టణంలో కానీ సికింద్రాబాద్ పట్టణంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ చర్చిలో కూడా ఎవడు చెప్పకపోయినది, చెప్పలేనిది మీరు పరిశుద్ధాత్ముడు చెప్పగా వింటారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము బుక్ ఆఫ్ ఎక్సోడస్ నిర్గమకాండము 13వ అధ్యాయంలో 21, 22 వచనాలు చదువుదాం. ద షెకైనా క్లౌడ్ ఏ ప్రాంతాలలో ఎక్కడెక్కడ ద గ్లోరీ ఆఫ్ షెకైనా మనుషులు చూశారు, అది ఏం చేసింది, ఎటువంటి పనులు చేసింది, ఎటువంటి విషయాన్ని విశదీకరించింది, ద గ్లోరీ ఆఫ్ షెకైనా అన్నది నేను మీకు చెప్పబోచున్నాను. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్ హియరింగ్ ఎ వెరీ పెక్యులియర్ నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్. లెట్స్ రీడ్. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభము అయినను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దిస్ ఈజ్ కాల్డ్ ద గ్లోరీ ఆఫ్ షెకైనా. షెకైనా అన్నటువంటి మేఘంలో నుండి వచ్చిన మహిమను వాళ్ళు చూశారు. మొట్టమొదట బైబిల్లో ఈ గ్లోరీ ఆఫ్ షెకైనా ఎక్కడుండేనో, ఇజ్రాయేలీయులు ఈజిప్ట్ నుండి వాగ్దాన దేశమునకు బయలుదేరి వచ్చుచుండగా పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఆ షెకైనా మేఘము యొక్క మహిమను వాళ్ళు చూచారు. దిస్ వాజ్ ద ఫస్ట్ టైమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ హ్యావ్ సీన్ ద గ్లోరీ ఆఫ్ షెకైనా వెన్ దే వర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఈజిప్ట్ to the land of promise. This is the first time
the Shekinah, the glory of Shekinah, didn't leave the people of God. The glory of Shekinah never separated from the presence of the people of God. దైవ జనాంగం యొక్క సన్నిధి నుండి షకీనా మేఘము యొక్క మహిమను తొలగించలేదు దేవుడు. షకీనా మేఘము యొక్క మహిమను దైవ జనాంగము మధ్యలో నుండి, దైవ జనాంగము సన్నిధి నుండి తొలగించలేదు. అది దైవ జనాంగమును నడిపించినది. అది దైవ జనాంగమును త్రోవ చూపినది. అది దైవ జనాంగమునకు వెళ్ళవలసిన గమ్యమునకు చేర్పించింది. అలాగే బబులోను పట్టణములో ఎవరైతే జ్ఞానులు, ద ఇంటలెక్ట్స్ ఆఫ్ స్టార్ స్టడీస్, నక్షత్రములను గూర్చినటువంటి విద్యలో మహాప్రముఖులో వారు ద గ్లోరీ ఆఫ్ షకైనా హ్యావ్ సీన్ ఇన్ ద హెవెన్స్. ఇంగ్లీష్లో హెవెన్స్ అంటే ఆకాశములు అని అర్థం అన్నమాట. ఆకాశంలో వాళ్ళు చూశారు. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు ఏనండి, మీకు ఎక్కడ ఏ చర్చిలో, మళ్ళీ 4వసారి చెప్తున్నాను, ఎక్కడ ఏ చర్చిలో ఎవడు ఈ గ్లోరీ ఆఫ్ షకైనాని గురించి చెప్పకపోయిన విషయములను పరిశుద్ధాత్ముడు మీకు ఇవాళ బోధిస్తున్నాడు. ఈ గ్లోరీ ఆఫ్ షకైనా యొక్క పని ఏమిటంటే దేవుని ప్రజలకు ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో అక్కడికి తీసుకుని వెళతాది. ఇప్పుడు ఈ గ్లోరీ ఆఫ్ షకైనా ఈజిప్ట్ నుండి ప్రజలను బయటకు రప్పించి ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? వాగ్దాన దేశంలోకి తీసుకుని వెళ్ళాలి. అందుకు వాళ్ళని వాగ్దాన దేశంలోకి నడిపిస్తుంది. అలాగే ఈ గ్లోరీ ఆఫ్ షకైనా బబులోను పట్టణంలో చూసినటువంటి ఆ జ్ఞానులు ఎక్కడికి నడవాలి? యేసుక్రీస్తు ఉన్న స్థలమునకు నడాలి. కనుక ఈ గ్లోరీ ఆఫ్ షకైనా వారిని నడిపిస్తుంది. ఈ మాటలు మీకు ఎవడు చెప్పలేడు. ఓన్లీ పరిశుద్ధాత్ముడు చెప్పగలడు. ద గ్లోరీ ఆఫ్ షకైనా ఈజ్ లీడింగ్ ద వైజ్ మెన్ ఫ్రమ్ బాబిలోన్ టు ద లొకేషన్ వేర్ జీసస్ ఈజ్. బబులోన్ పట్టణంలో నుండి జ్ఞానులైనటువంటి వీరికి షకైనా యొక్క గ్లోరీ నడిపిస్తుంది. ఎక్కడికి? యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడికి నడిపిస్తుంది. సో ద గ్లోరీ ఆఫ్ షకైనా విల్ గైడ్ యూ ఇఫ్ యూ కెన్ సీ ఇన్ ద డ్రీమ్. ఒకళ్ళు నీవు స్వప్నములో ఆ మేఘము యొక్క వెలుగును నీవు చూడగలిగినట్లయితే నీకు ఇది కన్ఫర్మేషన్ ఏమిటంటే నువ్వు వెళ్ళవలసిన స్థలానికి అది నీకు తీసుకుని వెళతాది. ఎందుకంటే నీకు తీసుకుని వెళ్ళే బాధ్యత, నీకు నడిపించే బాధ్యత గ్లోరీ ఆఫ్ షకైనాకు ఉన్నది. వండర్ఫుల్ పీపుల్, వండర్ఫుల్ పీపుల్, యు ఆర్ వండర్ఫుల్ పీపుల్. ఇప్పుడు గ్లోరీ ఆఫ్ షకైనా చేసిన పనులను గూర్చి నేను మీకు తెలియజేయుచున్నాను. మొట్టమొదట ఇజ్రాయేలీయుల యొక్క జీవితంలో ద గ్లోరీ ఆఫ్ షకైనా లెడ్ దమ్ from the place where they were, it led them to the place where they were to go. అలాగనే ఇప్పుడు 2nd Chronicle గ్లోరీ ఆఫ్ షకైనా అని గురించి చెప్తున్నాను. 2nd Chronicle దినవృత్తాంతములు 2nd Chronicles chapter 7. You are hearing ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్కు సంబంధమైన జ్ఞానమును మీరు వింటున్నారు. క్రిస్మస్కు సంబంధమైన జ్ఞానం. యు ఆర్ హియరింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్, యు ఆర్ గ్రేట్ పీపుల్. గాడ్ ఈజ్ గివింగ్ యూ ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్.
Hallelujah. Now let's read 2 Chronicle chapter 7 verse 1 and 2. Wonderful people, you are hearing the knowledge of Christmas. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు సొలొమోన్ దేవుని యొక్క యెహోవా మందిరమును నిర్మాణం చేశాడు. మందిరం నిర్మాణం చేసిన తర్వాత ఆయన తన ప్రార్థన ముగించాడు. దేవునికి ఇవ్వాల్సిన బలులు గట్రా అర్పించి, దేవునికి అర్పించవలసిన అర్పణలు అర్పించి, పనులను ముగించి సొలొమోన్ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన ముగించాడు. చదువు. అగ్ని ఆకాశము నుండి దిగి ద ఫైర్ హ్యాస్ కమ్ డౌన్ ఫ్రమ్ ద హెవెన్స్. ఆకాశం మీద నుండి అగ్ని కిందకి దిగింది. రాత్రి అగ్ని స్తంభమై వారిని నడిపించింది. అగ్ని స్తంభము వారిని నడిపించింది. అలాగే అగ్ని ఆకాశం నుండి కిందకి దిగింది. దహన బొల్లను ఇతరమైన బొల్లను దహించెను. ఆ అగ్ని సొలొమోను అర్పించిన అర్పణలను దహన బలులుగా అంగీకరించి వాటిని అగ్నితో చూర్ణం చేసింది, కాల్చివేసింది, బూడిద చేసింది. దట్స్ కాల్డ్, దానికే దహనయాగము అని అంటారు. దానికే బర్ంట్ ఆఫరింగ్ అంటారు. జనవరి 4వ తారీఖు నాడు బర్ంట్ ఆఫరింగ్ సర్వీస్ మనం చేయబోతున్నాము. జనవరి 4వ తారీఖు నాడు దహనయాగము అనే సర్వీస్ మనం చేయబోతున్నాము. అక్కడ కింగ్ సొలొమోన్ చేశాడు, ఇక్కడ మనం చేయబోతున్నాము. మీరు రాసినటువంటి ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్స్ దహన సంస్కారమునకు అప్పచెప్పి మనము దేవునికి మహిమపరచబోతున్నాము, ఘనపరచబోతున్నాము. దిస్ ఇస్ కాల్డ్ ద బర్ంట్ ఆఫరింగ్ సర్వీస్. దీనికి దహనయాగము అనేటటువంటి సేవ అని అంటారు. ఇప్పుడు చూడు 2 Chronicle chapter 7 verse 1 and 2. చదువు మనతో ఉండండి. 1 and 2. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బొల్లను ఇతరమైన బొల్లను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. యెహోవా తేజస్సు, యెహోవా తేజస్సు, గ్లోరీ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. యెహోవా తేజస్సు, గ్లోరీ ఆఫ్ omnipotent God. దేవుని యొక్క మహిమను వాళ్ళు చూడగలిగారు. ఇజ్రాయేలీయులు ఈజిప్ట్ నుండి వాగ్దాన దేశమునకు వెళుతుండగా 40 సంవత్సరములు దేవుని యొక్క మహిమను పగలు చూడగలిగారు, రాత్రి చూడగలిగారు. ద గ్లోరీ ఆఫ్ షెకైనా led them to the promised land from the land of Egypt. They have seen. వాళ్ళు చూశారు. ఇక్కడ సొలొమోను మందిర నిర్మాణం చేసిన పిమ్మట, దహన బలులు అర్పించిన పిమ్మట, సొలొమోను ప్రార్థన ముగించిన తర్వాతను ఆకాశం నుండి అగ్ని కిందకి దిగి ఆ అర్పణలను దహించిన పిమ్మట ఆ గ్లోరీ ఆఫ్ ద షెకైనా మందిరములో నిండిపోయింది. యాజకులు మందిరములో ఉండలేకపోయారు, వారు బయటకు వచ్చేసారు. గ్లోరీ ఆఫ్ షెకైనా ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేసిందో మీకు చెప్తున్నాను. ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేసిందో వాళ్ళని నడిపించింది. అలాగనే బేబిలోన్ నుండి 300 మైళ్ళు దూరము మరి ఈ జ్ఞానులైనటువంటి వారిని ఈ గ్లోరీ ఆఫ్ షెకైనా జూడా బెత్లెహేమునకు నడిపించింది. కొన్ని నెలలు నడిపించింది. వాళ్ళకి 40 సంవత్సరాలు నడిపించింది, వీళ్ళకి కొన్ని నెలలు నడిపించింది. దీని అర్థం ఏమిటంటే, ఒకవేళ స్వప్నములో దేవుని వెలుగు కానీ మీకు ప్రత్యక్షమైనట్లయితే, లేక దేవుని వెలుగుని మీరు చూడగలిగినట్లయితే, అది మీకు నడిపించుటకు కనిపించింది అని గ్రహించండి. అది మీకు నడిపించుటకు, మీరు వెళ్ళబడిన ప్రదేశమునకు మిమ్మల్ని తోడుకొని పోవుటకు అది మీకు దర్శనములో కనిపించింది, స్వప్నంలో కనిపించింది అని రుజువు చేయబడుతుంది. చూసారా?
దేవుని యొక్క మహిమ కిందకి దిగినప్పుడు మందిరంలో యాజకులు నిలవలేకపోయారు, బయటకు వచ్చేసారు. మందిరంలో యాజకులు నిలవలేకపోయారు, బయటకు వచ్చేసారు. వాట్ ఎ వండర్ఫుల్ గ్లోరీ ఆఫ్ షెకైనా. ఈ షెకైనా మేఘము, దాని యొక్క మహిమ, దట్ ఇస్ కాల్డ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క మహిమ అయ్యున్నది. డ్యూరింగ్ యాన్షియంట్ డేస్, పురాతన దినములలో ద పీపుల్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్ వాళ్ళు షెకైనా యొక్క మహిమలో నడిచారు. పగలేమి రాత్రేమి. 40 సంవత్సరాల రాత్రులు వర్షం పడలేదా? 40 సంవత్సరాలు రాత్రి వర్షం పడలేదా? మరి వర్షానికి ఆరిపోయే అగ్ని అది కాదు. అది వర్షానికి ఆరిపోయే అగ్ని, అది అగ్ని కాదు. అది షెకైనా మేఘం యొక్క మహిమ. అది దేవుని యొక్క మహిమ. మీకు హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం మీద, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఈ దినము ఎవడు చర్చిలో చెప్పలేకపోయింది, పరిశుద్ధాత్ముడు మీకు చెప్తున్నాడు. Our God is wonderful. Our God is wonderful. Our God is glory. ఆయన మహిమ అయ్యున్నాడు. ఆయన మహిమ అయ్యున్నాడు. When Solomon dedicated the temple of God, what happened? ఎప్పుడైతే మందిరము దేవునికి అంకితము చేయబడిందో అప్పుడు ఏం జరిగింది? The Shekinah and the glory of God has come down and filled the temple with glory. ఆ మందిరము యావత్తు కూడా దేవుని మహిమతో నిండిపోయింది. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వాగ్దాన దేశంలోకి వెళుతున్నప్పుడు వారి ముందేమి, వారి వెనకేమి, వారి చుట్టేమి ద గ్లోరీ ఆఫ్ షెకైనా ఉండెను. నీ లోపల, నీ ఇంటిలో, నీ కుటుంబంలో నీవు దేవునికి అనుకూలముగా బ్రతికినట్లయితే, దేవునికి విధేయత చూపుతూ బ్రతికినట్లయితే, దైవభీతి కలిగి నీవు జీవించినట్లయితే, ద గ్లోరీ ఆఫ్ షెకైనా షల్ బి అంటు యూ in your family, in your life, in the place where thou shalt dwell in. ఎక్కడైతే నువ్వు నివాసం చేస్తావో అక్కడ నువ్వు ఉన్న చోట నువ్వు నడుస్తూ ఉండగా ఆ షెకైనా మేఘం యొక్క మహిమ అనగా దేవుని యొక్క మహిమ నీ మీద ఉంటుంది, నీతో ఉంటుంది, నీ లోపల ఉంటుంది. ఇప్పుడు షెకైనా గ్లోరీని అంటే షెకైనా మేఘం యొక్క మహిమను గూర్చి, దేవుని మహిమను గూర్చి మనము ఆలోచన చేస్తున్నాము. దేవుని యొక్క మహిమ జ్ఞానులైనటువంటి మేధావులను బెబిలోన్ పట్టణం నుండి జూడా బెత్లెహేమునకు 300 మైళ్ళు నడిపించింది. కొన్ని నెలలు వారికి తోడు ఉండి నడిపించింది. ఇప్పుడు మరొక చోటు చూద్దాం. ఈ షెకైనా మేఘం యొక్క గ్లోరీ, దేవుని యొక్క మహిమను గురించి చూద్దాం. హిజ్కియేలు గ్రంథము 10వ అధ్యాయము. హిజ్కియేలు గ్రంథము 10వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర. ఏంటది? యెహోవా మహిమ. ఇప్పుడు జ్ఞానులు ఏం చూశారు? యెహోవా మహిమ. బబులోన్ జ్ఞానులు ఏం చూశారు? ఎక్కడ చూశారు? ఆకాశం మీద. జ్ఞానులకు బబులోన్ నుండి జూడా బెత్లెహేమునకు ఎవరు నడిపించారు? యెహోవా యొక్క మహిమ నడిపించింది. యెహోవా మహిమ మిమ్మల్ని నడిపించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు, కానీ మీరు మీ ఇష్టానుసారంగా నడుస్తున్నారు. That is the trouble of the Christian people in this country. దేవుని మహిమ
the glory of God, the glory of Shekinah wants to lead you, wants to guide you, wants to protect you, wants to give you a new life. But you people are not God-fearing people. You people are not obedient to the Lord. You people never submitted your life to the Lord. You have never submitted your life to the Lord. Surrender your life, the complete surrendering. Surrender your life to the Lord, and the glory of Shekinah will lead you. The glory of Shekinah will grant the desire of your heart. The glory of Shekinah will give you your requirement. The glory of Shekinah will protect you. The glory of Shekinah will be with you till you reach to the destination. This is called the promise of Jesus on the day of Christmas. చూసారా, మీకు దేవుడు ఎటువంటి విషయాలు ఇచ్చు. మీరు చిన్నవారే, కొద్దిమంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు వినిపిస్తున్నట్లు ఏ చర్చ కూడా వినలేనటువంటి అంశమును పరిశుద్ధాత్ముడు మీకు నేడు వినిపించుచున్నాడు. Before Babylon invades Israel, Ezekiel told how the Shekinah glory of God departed the temple. బెబిలోనీయులు ఇజ్రాయేలీల మీదకి యుద్ధమునకు రాకపూర్వమే, బిఫోర్ Babylon invade Israel, Ezekiel told how the Shekinah glory of God departed from temple. దేవుని యొక్క మందిరములో నుండి దేవుని యొక్క మహిమ ఏ విధముగా బయటికి వెళ్ళిపోయింది అన్నదాన్ని ఇజ్కియేల్ బోధిస్తున్నాడు. ఇజ్కియేల్ చెప్తున్నాడు. ఎప్పుడు బెబిలోనీయులు ఇజ్రాయేలీల మీదకి రాకముందే, బెబిలోనీయులు ఇజ్రాయేలీలను దోచుకొనక ముందే, బెబిలోనీయులు ఇజ్రాయేల్ మధ్యలో ఉన్న దేవుని మందిరపు ఉపకరణములను దోచుకొనక ముందే ఆయన చెప్తున్నాడు. Messianic Jewish scholars narrated about wise men in different way. యూదా మతములో ఉన్నటువంటి మహామేధావులు ఈ జ్ఞానులను గురించి ఇంకొకలాగా చెప్పారు. However, the glory of Shekinah can be seen. ఏది కానీ దేవుని యొక్క మహిమను మానవులు చూడగలరు. దేవుని యొక్క మహిమను మానవులు అనుభవించగలరు. దేవుని యొక్క మహిమను మానవులు చూసి నమ్మిన ఎడల మానవులకు ఆ మహిమ ఎక్కడికి నడిపించవలనని వాంఛించుచున్నదో అక్కడికి ఆ మహిమ ఆ మానవులను నడిపించును. The wise men at Babylon have seen the glory of Shekinah and followed up to Judah, Bethlehem. బెబిలోనులో చూశారు, ఆకాశం మీద వెలుగు కనిపించింది. ఆ వెలుగు మధ్యలో ఒక నక్షత్రం పెద్దగా కనిపించింది. ఈ వెలుగును చూసి వాళ్ళు సర్దుకున్నారు. వాళ్ళ యొక్క సామాన్లు సర్దుకున్నారు. ఒంటెల మీదో లేక గుర్రాల మీదో వాళ్ళ సామాన్లు సర్దుకొని వాళ్ళు వెంటనే అర్పణలు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే దేవుని యొక్క మహిమను చూచారు కనుక, యూదుల రాజు జన్మించున్నాడు కనుక యూదుల రాజుకు మనము రాజుకి అర్పించవలసిన అర్పణములు మనం పట్టుకోవాలని వాళ్ళు వాళ్ళ స్టేటస్కి తగినట్లుగా అర్పణలు పట్టుకున్నారు. వారు పట్టుకున్నటువంటి అర్పణలు బంగారపు పెట్టెలలో పట్టుకున్నారు. ఇట్ వాజ్ గోల్డెన్ బాక్సెస్. బంగారపు పెట్టెలో అర్పణలు పట్టుకున్నారంటే వాళ్ళు సామాన్యమైన ప్రజలు కారు, వాళ్ళు రాజులు అని కొందరు మేధావులు చెప్పారు. ఇది వాస్తవమే. మేధావులు, యూదా మతంలో ఉన్న మేధావులు చెప్పిన మాట వాస్తవమే. దే వర్ నాట్ ఆర్డినరీ పీపుల్, దే వర్ కింగ్స్ అండ్ ఆల్సో దే వర్ ఇంటలెక్ట్స్ ఇన్ ద స్టడీస్ ఆఫ్ స్టార్స్. అంతేకాకుండా నక్షత్రములకు సంబంధమైన పాఠములో గొప్ప ప్రవీణులు వాళ్ళు.
అటువంటి వాళ్ళు యేసును దర్శించడానికి బయలుదేరారు, వస్తున్నారు. ద పీపుల్ ఆఫ్ గాడ్ హ్యావ్ సీన్ ద గ్లోరీ ఆఫ్ షెకైనా డ్యూరింగ్ దియర్ జర్నీ ఫ్రమ్ ఈజిప్ట్ టు ప్రామిస్ ల్యాండ్. అదే విధముగా బబులోను నుండి 300 మైళ్ళ దూరం కొన్ని నెలలు నడిచినట్లుగా ఆ గ్లోరీ ఆఫ్ షెకైనా ఈ జ్ఞానులకు విడిచిపెట్టలేదు, ఈ జ్ఞానులకు నడిపించింది, ఈ జ్ఞానులకు నడిపించింది. గ్లోరీ ఆఫ్ గాడ్, గ్లోరీ ఆఫ్ గాడ్. యేసు దేవుని యొక్క మహిమ అయి ఉన్నాడు. జీసస్ ఇస్ గ్లోరీ ఆఫ్ గాడ్. జీసస్ ఇస్ బ్రెత్ ఆఫ్ గాడ్. జీసస్ ఇస్ స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసు దేవుని యొక్క ఊపిరి అయి ఉన్నాడు. యేసు దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నాడు. యేసు దేవుని యొక్క మహిమ అయి ఉన్నాడు. అనగా నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఏకమై ఉన్నాము. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని ఆయన సెలవిచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడు? మహిమ అయి ఉన్నాడు. ఇప్పుడు యేసులో తండ్రి ఉన్నాడంటే యేసులో మహిమ ఉన్నది. మహిమ జూడా బెత్లెహేములో ప్రత్యక్షమైనది. మహిమను గొర్రెల కాపరులు చూచారు, మహిమను జ్ఞానులు చూశారు, మహిమను జ్ఞానులు చూచి నమ్మారు. ఆ మహిమ 300 మైళ్ళ దూరము వీళ్ళని నడిపించింది. జూడా బెత్లెహేమునకు వచ్చు పర్యంతరము ఆ మహిమ వారిని విడిచిపెట్టలేదు. The Jesus will not leave you unless you mingle in the service of the rapture. ఎత్తబడి సంఘములో నీవు చేర్చబడు పర్యంతరము, ఎత్తబడి సంఘములో నీవు చేర్చబడు పర్యంతరము ద గ్లోరీ ఆఫ్ షెకైనా విల్ నాట్ లీవ్ యూ. దేవుని మహిమ నిన్ను విడిచిపెట్టదు. నేను ముందే చెప్పాను, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, హైదరాబాద్లో కానీ, సికింద్రాబాద్లో కానీ ఎక్కడ ఏ చర్చిలో ఎవడో చెప్పకపోయినది పరిశుద్ధాత్ముడు మీకు చెప్తాడన్నాను. మీరు వింటున్నారు ఆ మాట. దిస్ ఈజ్ నాట్ మేఘము, దిస్ ఈజ్ నాట్ వెలుతురు, దిస్ ఈజ్ నాట్ నక్షత్రము, దిస్ ఈజ్ కాల్డ్ ద గ్లోరీ ఆఫ్ షెకైనా. ప్రైజ్ ద లార్డ్. The glory of Shekinah, what I meant to say is, the wise men at Babylon have seen in the heavens. ఆకాశములో దేవుని మహిమను వారు చూశారు. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 verse 9. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. 10 చదువు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని మహిమ ప్రత్యక్షమై ప్రజలందరికీ, ఎవరికి? యూదులుగా, ఇజ్రాయేలీలుగా, క్రైస్తవులుగా, ఎవరికి? ప్రజలందరికీ. ఏం రాశాడు? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, సువర్తమానము మీకు వినిపించుచున్నాడు. జీసస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ద జెవిష్ పీపుల్. జీసస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ద ఇజ్రాయెలైట్స్. జీసస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ద క్రిస్టియన్స్. జీసస్ ఈజ్ మెంట్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. వందనములు, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యేసు సమస్త మానవ జాతికి, ప్రపంచములలో, ఆయా దేశములలో ఉన్నటువంటి సర్వ మానవులకు యేసు మార్గదర్శి అయి, పరిత్రాణకర్త అయి, ఆదరణకర్త అయి, దేవుని వెలుగై అవతరించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక.
అప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేశారు? ఆయనను ఆరాధించారు. The wise men bow down their heads before the child, and ఈ గొర్రెల కాపర్లు వచ్చారు, అక్కడ సాగిలపడి నమస్కరించారు. ఆ జ్ఞానులేమి, గొర్రెల కాపర్లేమి, వీళ్ళంతా కూడా ఆయనను ఆరాధించారు. ఆయనను ఆరాధించారు. The Christmas is the day of worship to the Lord Jesus. క్రిస్మస్ అనేది యేసు క్రీస్తునకు ఆరాధించవలసిన దినమై ఉన్నది. The knowledge of Christmas. The knowledge of Christmas. యేసు జననము, జనులు యేసునకు ఆరాధించు దినమై ఉన్నది. క్రిస్మస్ అనే దినము, క్రిస్మస్ అనే దినము, ఆ సమయము సర్వలోక రక్షకుడైన యేసు క్రీస్తునకు, సర్వలోక రక్షకుడును సర్వలోక పరిత్రాణకర్త అయిన యేసునకు ఆరాధించు దినమై ఉన్నది. దిస్ ఈజ్ కాల్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్. ఇదే క్రిస్మస్ యొక్క జ్ఞానమై ఉన్నదే. హీ ఈజ్ టు బి వర్షిప్. ఆయన ఆరాధింపబడిన దైవమై ఉన్నది. మొదట తూర్పు జ్ఞానులు వచ్చారు, పిమ్మట షెఫర్డ్ గొర్రెల కాపర్లు వచ్చారు. ఆయన ముందు వంగి నమస్కరించి ఆయనకి ఆరాధించి ఆయనకి అర్పణలు అర్పించుకున్నారు. నీవు నీ హృదయమును అర్పించుకో యేసు క్రీస్తునకు, నీవు నీ జీవితాన్ని అర్పించుకో యేసునకు, నీవు నీ కుటుంబాన్ని అర్పించుకో యేసునకు. ఎందుకంటే ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆయన దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నాడు. దేవుని ఆత్మ అన్నది ఆ మహిమ భూలోకమున అవతరించను. అందుకే సనాతనికుల యొక్క ధర్మశాస్త్రములో ఇలాగా చెప్పబడి ఉన్నది, ఆత్మ అయిన దేవుడు కుమారునిగా భూలోకములో అవతరించుచున్నాడు. 4 దిశలలో ఒక దిశ అయిన తూర్పు దిశలో కన్యక గర్భమందు ఆయన అవతరించుచున్నాడు అని యజుర్వేదము 34వ అనువాకములో 4వ మంత్రమందు చెప్పబడి ఉన్నది. అదే మాట ఇప్పుడు మీరు మత్తయి సువార్తలో చదువుతున్నారు, లూకాసు వార్తలో చదువుతున్నారు. అదే మాట ఈ దినము మీరు అనుభవించుతున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్కి సంబంధమైనటువంటి జ్ఞానము మీకు పరిశుద్ధాత్ముడు కలిగించుచున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 2 verse 1. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. పూజింప కాదు, ఆరాధింపవచ్చితిమి. తెలుగు ట్రాన్స్లేషన్ ఇస్ రాంగ్. పూజ భౌతిక సంబంధమైనది, ఆరాధన ఆత్మ సంబంధమైనది. వాళ్ళు పూజించడానికి రాలేదు, వారు ఆరాధించడానికి వచ్చారు. గాడ్ ఈజ్ టు బి వర్షిప్డ్. రిచువల్స్ ఆర్ లింక్ విత్ ద నేచురల్ ప్రొడక్షన్. భౌతికముగా ప్రకృతి సంబంధమైన ఫలపుష్పములతో పూజించేది పూజ. దేవుడు ప్రకృతి సంబంధమైన వాడు కాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మ అయిన దేవుడు భూలోకమున అవతరించిన దినమిది. భూలోకమున కుమారుడుగా అవతరించిన దినము. ఇంగ్లీష్లో దీనికి ఇన్కార్నేషన్ అని అంటారు. బైబిల్లో ఈ పదం లేదు, ఇన్కార్నేషన్ అనే పదం లేదు. జన్మించను అని పదం రాశాడు. బట్ జీసస్ వాజ్ ఎ హ్యూమన్ ఇన్కార్నేషన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. జీసస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్
omnipotent God. Jesus is the glory of God. Jesus is God himself. Jesus is God in flesh. And Jesus is God in flesh. Jesus is Spirit of God. Jesus is glory of God. Jesus is God. He himself is God. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆయనను ఆరాధించడానికి వచ్చారు, పూజించడానికి కాదు. అది రాంగ్ ట్రాన్స్లేషన్. ఆయన్ను ఆరాధించడానికి వచ్చారు. వితౌట్ వర్షిపింగ్ జీసస్, హౌ కెన్ యూ సెలబ్రేట్ హిజ్ బర్త్డే? యేసుని ఆరాధించకుండా, క్రీస్తును ఆరాధించకుండా నువ్వు క్రిస్మస్ ఏ విధముగా సెలబ్రేట్ చేస్తావు? హౌ కెన్ యూ సెలబ్రేట్ ద క్రిస్మస్ వితౌట్ వర్షిపింగ్ జీసస్? ఏ విధముగా నీవు క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తావు? యూ కెనాట్ సెలబ్రేట్ క్రిస్మస్ వితౌట్ వర్షిపింగ్ హిమ్. ఆయన్ని ఆరాధించకుండా నీవు యేసు యొక్క జననమును సెలబ్రేట్ చేయలేవు. లెట్స్ ఆల్ స్టాండ్ అప్, లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ ఆన్ టు ద శాంక్చువరీ. పరిశుద్ధ స్థలం వైపు మనం చేతులెత్తి మనము యేసుని ఆరాధించుదాం. ప్రభు అయిన తండ్రి నీకు స్తోత్రములు. ఆత్మమైన తండ్రి నీకు స్తోత్రములు. మహిమ అయిన తండ్రి నీకు స్తోత్రములు. నీ ఊపిరివైన తండ్రి నీకు స్తోత్రములు. నీవే తండ్రివే, నీవే సృష్టికి కర్తవు, నీవే పరిత్రాణకర్తవు, నీవే దేవుని యొక్క మహిమయు, నీవే మండుచున్న జీవమైన అగ్ని, నీవే నిత్య జీవము, నీవే నిత్యము నివాసము చేయువాడవు. అందుకే నేను ఉన్నవాడను అని సెలవిచ్చావు. నీవు నిత్యము ఉన్నవాడవు యేసు, నీవు నిత్యము ఉన్నవాడవు. ఓ నీకు వందనములు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు నీ నామమునకు ఆరోపించుచున్నాను. ఆమేన్. ఆనర్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. మనము దేవునికి ఆరాధించాము. ఆయనకి ఆరాధించకుండా యూ కెనాట్ సెలబ్రేట్ ద క్రిస్మస్. ఆయనకి ఆరాధించకుండా క్రిస్మస్ను నీవు ఏ విధముగా వేడుకగా పాటించగలవు? యూ కెనాట్ సెలబ్రేట్ క్రిస్మస్ వితౌట్ వర్షిపింగ్ జీసస్. Without worshiping Jesus, you cannot celebrate his birthday. Bible says that wise men came from east side of the Jerusalem to worship him, and they bowed down their heads before him. What a wonderful God Jesus is. వారు 300 మైళ్ళ ప్రయాణం చేసి వచ్చారు. అవస్థలు పడి వచ్చారు. నిద్ర లేక ప్రయాణం చేశారు. నిద్రలేమిలో ఉంటుంది. ఒకవేళ ఆకలి దప్పికలు కూడా వాడికి కలిగినేమో. దేవుని ఆరాధించడానికి అన్ని బాధలు పడి వచ్చారు. నీవైతే బాధ లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చొని దేవునికి ఆరాధన చేస్తున్నావు. నీకు బాధ లేకుండా, ఏ బాధ లేకుండా నువ్వు వచ్చి దేవునికి ఆరాధన చేస్తున్నావు. మరి వాళ్ళు 300 మైళ్ళు నడిచారంటే, గుర్రాల మీద వచ్చారంటే, ఒంట్ల మీద వచ్చారంటే 300 మైళ్ళు, కొన్ని నెలలు వాళ్ళకి ఆకలి ఉండదా, దాహం ఉండదా? వాళ్ళు హాయిగా పడుకున్నారా ఎడారిలోనే? దేవుని ఆరాధించటకు అంత శ్రమపడి, అంత ఇబ్బంది పడి వాళ్ళు వచ్చారు. మీరైతే సింపుల్గా ఈవేళ దేవునికి ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చారు. యు ఆర్ మోర్ బ్లెస్డ్ పీపుల్. మీరు ఆశీర్వదించబడిన జనాంగం, మీరు ఆశీర్వదించబడిన జనాంగమా. దైవారాధనకు ఎటువంటిది ఎదురవుతాయో మనకు తెలియదు.
దైవారాధనకు ఎటువంటివి ఎదురవుతాయో మనకు తెలియదు. యు ఆర్ నాట్ ఎన్కౌంటరింగ్ సచ్ ఎక్స్పీరియన్స్ వైల్ కమింగ్ టు వర్షిప్ జీసస్. నీవు నీ ఇంటి నుండి యేసును ఆరాధించడానికి ఇక్కడికి వచ్చావు. అటువంటి ఇబ్బంది నీకు కలిగిందా? లేదు. అటువంటి ఆకలి నీకు కలిగిందా? లేదు. అటువంటి దప్పిక నీకు కలిగిందా? లేదు. నువ్వు ఎడారిలో ప్రయాణం చేసావా? లేదు. నువ్వు 300 మైళ్ళు కొన్ని నెలలు నడిచి వచ్చావా? లేదు. నీవు సింపుల్గా, చాలా సింపుల్గా దేవుని యొద్దకు వచ్చి ఆయన్ను ఆరాధన చేస్తున్నావు. ఆయనను ఆరాధించకుండా నీవు ఆయన్ని సెలబ్రేట్ చేయలేవు. వితౌట్ వర్షిపింగ్ జీసస్ యూ కెనాట్ సెలబ్రేట్ ద బర్త్ ఆఫ్ జీసస్. ఆయన జననమునకు వచ్చి నీవు సెలబ్రేట్ చేయాలంటే ముందు ఆయన్ని వర్షిప్ చేయాలి, ఆయన్ని ఆరాధించాలి. ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఎటువంటి సమస్యలు ఉన్నను, ఇన్ స్పైట్ ఆఫ్ రిస్క్స్, ఎటువంటి రిస్క్ ఉన్నను, ఇన్ స్పైట్ ఆఫ్ ట్రబుల్స్, ఎటువంటి బాధలు ఉన్నను, వైజ్ మెన్ కేమ్ టు వర్షిప్ జీసస్ టు జూడా బెత్లెహేమ్ ఫ్రమ్ బేబిలోన్. చూసారా ఎంత అవస్థపడి వచ్చారు ఆ దినములలో. బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 29 verse 13, we are talking about glory of Shekinah. Glory of Shekinah. The people, the wise men have seen the glory of Shekinah in heavens at Babylon, and they followed the glory of Shekinah. The glory of Shekinah led them from Babylon to Judah, Bethlehem. They have come to Jesus, they have seen Jesus, they bowed their head, they worshipped him, and they offered their offerings, the valuable offerings, the very, very, very costly offerings to Jesus. In spite of problems, in spite of risk, in spite of troubles, the wise men came from Babylon, crossing 300 miles. Some months they traveled. Book of Jeremiah, chapter 29, verse 13. చదువుదాం. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను వెదకిన ఎడల నన్ను కనుగొందరు. హైదరాబాద్ పట్టణము, సికింద్రాబాద్ పట్టణము, ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రంలో ఏ చర్చిలో ఎవడూ చెప్పకపోయినటువంటి విషయములను మీరు ఇవాళ వింటారన్నాను, వింటున్నారు. జెరెమియా ఏమంటున్నాడో, మీరు వెతికిన ఎడల నన్ను కనుగొందరు. మీరు వెతకాలి. మీరు వెతకపోతే మీకు ఎలాగ నేను కనబడతాను. మరి చదువు జెరెమియా. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల, పూర్ణ మనసుతో, పరిపూర్ణమైన మనసుతో మీరు నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను కనుగొందరు. 300 మైళ్ళు వచ్చారు, యేసును కనుగొన్నారు. ఎక్కడున్నాడా అని వెతుకుతున్నారు. వెతుకుతుంటే ద గ్లోరీ ఆఫ్ షెకైనా వాళ్ళని తీసుకొచ్చింది. నీకు దేవునికి వెతకాలన్న తలంపు ఉన్నప్పుడు ద గ్లోరీ ఆఫ్ షెకైనా విల్ లీడ్ యూ. నీకు ఆయన కనిపించాలన్న తలంపు నీకున్నప్పుడు ద గ్లోరీ ఆఫ్ షెకైనా విల్ గివ్ యూ హిజ్ విజన్, విల్ గివ్ యూ హిజ్ ప్రెజెన్స్, విల్ గివ్ యూ వాట్ హీ ఈజ్, హౌ హీ ఈజ్ విల్ బి రివీల్డ్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ ద స్ట్రాంగ్ డిటర్మినేషన్ టు నో హిమ్, టు సీక్ హిమ్. ఆయన వెతకాలనేటువంటి దృఢమైన తలంపు నీకు ఉన్న ఎడల ఆ గ్లోరీ ఆఫ్ షెకైనా నీకు చూపిస్తుంది. ఆ గ్లోరీ ఆఫ్ షెకైనా నీకు నడిపిస్తుంది. ఆ గ్లోరీ ఆఫ్ షెకైనా నీకు కనిపించినట్లుగా సహకరిస్తుంది. ఇప్పుడు జూడా బెత్లెహేములకు వచ్చినటువంటి ఈ జ్ఞానులు 300 మైళ్ళు దూరం నుండి వచ్చారు. బేబిలోన్ పట్టణం నుండి వచ్చారు. బేబిలోన్ పట్టణంలో ఎవరికి కనబడలేదా గ్లోరీ ఆఫ్ షెకైనా? వీళ్ళకే కనబడిందా?
ఎందుకు కనబడిందంటే వీళ్ళు ఆ నక్షత్రంను గూర్చి, ఆ గ్లోరీ ఆఫ్ షెకైనాను గూర్చి, ఆ వెలుగును గూర్చి వీళ్ళు తలంపు కలిగి ఉన్నారు. వీళ్ళకి ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్, ఒక బలమైన కోరిక ఉండెను. ఏమిటి? దేవుడైన యేసుని, యూదుల రాజును మనం చూడాలి అన్న తలంపు ఉండెను. అందుకు వీరు నక్షత్రములను గూర్చినటువంటి విద్యలో మహాప్రవీణులైన ఈ జ్ఞానులు వాళ్ళు మాత్రమే చూడగలిగారు. ఎక్కడ? ఆకాశమందు. దేన్ని? ద గ్లోరీ ఆఫ్ షెకైనా. షెకైనా అన్నటువంటి మేఘము యొక్క మహిమను, దేవుని మహిమను వారు చూడగలిగారు. ఆ దేవుని మహిమ వారు చూడాలన్న తలంపు ఉన్నందులకు తీసుకుని వచ్చింది. జెర్మయా అంటున్నాడు, ఏమంటున్నాడు 13వ వచనంలో? సీక్ గాడ్, సీక్ గాడ్, యూ కెన్ ఫైండ్ హిమ్. వైజ్ మెన్ సీక్ గాడ్ అండ్ ఫౌండ్ గాడ్. హూ విల్ సీక్? ఎవరు వెతుకుతారు? ద వన్ హూ లవ్స్ ఓన్లీ విల్ సీక్. ఎవడైతే ప్రేమిస్తున్నాడో వాడే వెతుకుతాడు. ఎవడైతే ప్రేమిస్తున్నాడో ఎవడు వెతుకుతాడో? దేవునికి ప్రేమించిన వాడే దేవునికి వెతుకుతాడు. ఎవడు వెతుకుతాడు? హూ విల్ సీక్? ద వన్ హూ లవ్స్ గాడ్. ఎవడైతే దేవునికి ప్రేమిస్తున్నాడో, ద వన్ హూ వాంట్స్ టు సీక్ హిమ్, హీ లవ్స్ ద లార్డ్. ఆయన్ని ప్రేమించిన వాడే ఆయన్ని వెతుకుతాడు. ఆయన్ని ప్రేమించిన వాడే. అయితే నువ్వు ముందు ఆయనకి ప్రేమిస్తున్నావా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడా? ఎలాగ చెప్తావు? నువ్వు ఎలా చెప్తావు ఆయన నిన్ను ప్రేమించాడని? ఎవడో అలాంటి సన్యాసిగాడు చెప్తే ఆ మాటలు మేము చెప్తున్నావు. నో, బైబిల్లో ఏముందో చూపిస్తాను. 1 జాన్, యోహాన్ రాసిన మొదటి పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనం. ఎవడో చెప్పాడు నలాంటి సన్నాసిగాడు. మీరు ఆ మాటలు విని చెప్పిస్తున్నారు. మనము సన్నాసిగాళ్ళు చెప్పిన మాటలు వినకూడదు. మనము దేవుని వాక్యమును చూసి నమ్మాలి. 1 యోహాను 4వ అధ్యాయంలో 19వ వచనం ఏమని చెప్తుంది? ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ఆయన మొదట మనలను ప్రేమించాడు కనుక పరలోకం నుండి భూలోకానికి దిగొచ్చాడు. ఆయన మనలను మొదట ప్రేమించాడు కనుక ఆయన మన దగ్గరకు పరలోకం నుండి దిగొచ్చాడు మన దగ్గరికి. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. నువ్వు తర్వాత ప్రేమించావు. నువ్వు తర్వాత ప్రేమించావు. ఒక ఆమె వెళ్ళి ఒక ఆయనకి అన్నది, ఏమన్నదంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది. ఆయన అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను ఎలా నమ్మాలి? అప్పుడు ఏమంటుంది, నువ్వు నన్ను ముందు ప్రేమించావు కనుక నేను నిన్ను తర్వాత ప్రేమించాను. నేను నీకు ముందు ప్రేమించానని ఏమిటి సాక్ష్యం? నా చుట్టూ తిరగలేదా? నా ఇంటి చుట్టూ తిరగలేదా? నా వెనకాల తిరగలేదా? నేను ఎక్కడున్నానో చూడడానికి రాలేదా? అది నీ ప్రేమ కాదా? అటువలే యేసును వెతుకుచున్నవారు యేసును ప్రేమించిన వారు. నిన్ను వెతుక్కుంటూ యేసుని యొద్దకు వచ్చాడు. ఆయన వెతుక్కుంటూ నీ యొద్దకు వచ్చాడు. ఆయన ముందు నిన్ను ప్రేమించాడు. ఆయన ముందు నిన్ను ప్రేమించాడు. ఆయన వెతుక్కుంటూ నీ యొద్దకు వచ్చాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ దగ్గరకు వచ్చాడు. ముందు నువ్వు కాదు, ముందు ఆయన నిన్ను ప్రేమించాడు. అనండి, యేసు నీవు ముందుగా నన్ను ప్రేమించావు, పిమ్మట నేను నిన్ను ప్రేమించాను. నేను ప్రేమించుచున్నాను కనుక నిన్ను వెతుకుచున్నాను. నీవన్నావు, వెతుకుడి మీకు కనబడును అన్నావు, మీకు దొరుకును అన్నావు. యిర్మీయా అంటున్నాడు, వెతికిన వాళ్ళకి కనబడతాడు అని. మేము నీకు వెతుకుచున్నాము, నీవు మాకు కనిపించాలని మనవి చేయుచున్నాము. మేము వెతుకుచున్నాము, మాకు కనిపించుము అన్నావు కదా. వెతుకుడి మీకు దొరుకునని యిర్మీయా అన్నాడు కదా. నీవు వెతికినట్లయితే
కనుగొంటావని నేను నిన్ను వెతుకుచున్నాను. నాకు కనిపించుమో. నాకు కనిపించాలని పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చావు. దీన్ని బట్టి దేవుడు అయిన నీవు నన్ను ముందు ప్రేమించావు. నేను భాగ్యవంతుడను, నేను ఆశీర్వదించబడిన వాడను, నేను ధన్యుడను. నీకు స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ. వెళ్ళి చూడండి, మీ ఇష్టం వచ్చిన చర్చకెళ్ళండి. హైదరాబాద్, సికింద్రాబాద్, ఆంధ్ర మొత్తం తిరగండి. ఈవేళ మీరు వింటున్న వర్తమానం ఏ చర్చిలో మీకు వినబడదు. మీకు మాత్రమే పరిశుద్ధాత్ముడు వినిపించుచున్నాడు. వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. 1 జాన్లో ఆయన ముందు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ సేస్, ఐ లవ్ యూ ఫస్ట్. నేను ముందు నిన్ను ప్రేమించాను, తర్వాత నువ్వు నన్ను ప్రేమించావు. ముందు నేను నిన్ను ప్రేమించాను. దేవుడు ముందు మనుషుల్ని ప్రేమించాడు కనుక దైవలోకం విడిచిపెట్టి, దేవలోకం విడిచిపెట్టి, పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి మనుషుల యొద్దకు వచ్చాడు. నిన్ను ప్రేమించేవాడు నీ యొద్దకు వచ్చాడు. దిస్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్. ఇది క్రిస్మస్ యొక్క జ్ఞానమయ్యున్నదే. మీరంతా జ్ఞానులే. మీకు క్రిస్మస్ జ్ఞానమును దేవుడు వినిపిస్తున్నాడు. యు ఆర్ వైజ్ పీపుల్, యు ఆర్ వైజ్ పీపుల్. హల్లెలూయా. పీటర్ రాసిన మొదటి పత్రిక చూడండి, ఎటువంటి విషయాలు మీకు దేవుడు వేళ బోధిస్తున్నాడు. మీకు ఎప్పుడు ఏ బ్యాప్టిస్ట్ చర్చిలో కూడా ఈ విషయాలు బోధించలేడు అంతే. బ్యాప్టిస్ట్ చర్చ్, లూథరన్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్, పెంటెకోస్ట్ చర్చ్, బ్రదరన్ చర్చ్, గిబ్రోన్, లిబ్రోన్, ఎక్కడికి వెళ్ళు ఈ వర్తమానం నీకే దేవుడు వినిపిస్తున్నాడు. యిర్మీయా గ్రంథము, ఎక్సోడస్ గ్రంథము, మొదటి యోహాను, మొదటి పీటర్, ఇవన్నీ మీకు దేవుడు వినిపిస్తున్నాడు, చూపిస్తున్నాడు. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్, యు ఆర్ డిఫరెంట్ పీపుల్, యు ఆర్ డిఫరెంట్ పీపుల్. చదువురా, పీటర్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, మొదటి పీటరు, 1 పీటర్ 3వ అధ్యాయంలో 9 నుండి 12 వరకు మెల్లమెల్లగా చదువురా. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. అరే, నాకు 1 లక్ష రూపాయలు ఉంది, నాకు 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళ 4 కొడుకులు నా 1 లక్ష రూపాయలు పంచుకోవడానికి వారసులా కారా? అలాగే మీరు దేనికి వారసులు? చదువురా. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులగుటకు యేసు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. అరే, మీరు క్రైస్తవులు కారు, మీరు యూదులు కారు, మీరు ఇశ్రాయేలీయులు కారు, మీరు పెంటెకోస్ట్, బాప్టిస్ట్, లూథరన్, మెథడిస్ట్ కారు. మీరు దైవ సంతానమై ఉన్నారు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. యు హావ్ బీన్ ఇన్వైటెడ్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. రండి, ఆశీర్వాదమునకు వారసులు. మీరు రండి, ఆశీర్వాదమునకు మీరే వారసులు. మీరే ఆశీర్వాదమునకు వారసులు. మీకు దేవుడు పిలుస్తున్నాడు, రండి, ఆశీర్వాదమునకు వారసులైన మీరు రండి, రండి, రండి. మీరు రాకపోతే నేనే మీ దగ్గరికి వచ్చేస్తానని వచ్చాడు మీ దగ్గరికి. మీరన్నారు, నువ్వు పిలుస్తున్నావు, ఆశీర్వాదమునకు వారసులగుటకు రా అంటున్నావు. పరలోకం మీద ఉంది, కింద నేనున్నాను. నేను జన్మ కర్మ పాపములో ఉన్నాను. నేను నీ దగ్గరికి ఎలాగొస్తానయ్యా అని నువ్వు అన్నావు. అందుకు దేవుడు అంటున్నాడు, నువ్వు రావద్దు, నేనే నీ దగ్గరికి వచ్చి. దిస్ ఈజ్ కాల్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్ అనండి. దిస్ ఈజ్ కాల్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్.
నేను ఆశీర్వాదమునకు వారసత్వము కలిగి ఉన్నాను. 1 పీటర్ 3వ అధ్యాయము 9, 10, 11, 12 9వ వచనం చదువు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక. వద్దు, వాడు మీకు కీడు చేశాడు, మీరు కీడు చేయొద్దు. వాడు మీకు దూషించాడు, మీరు దూషించొద్దు. వాడు మీకు కొట్టాడు, మీరు కొట్టొద్దు. వాడు మీకు తిట్టాడు, మీరు తిట్టొద్దు. అప్పుడు మీరు ఆశీర్వాదమునకు వారసులు అవుతారు. వాడు తన్నాడు, మీరు తంతారు. వాడు తిట్టాడు, మీరు తిడతారు. వాడు కొట్టాడు, మీరు కొడతారు. వాడు దూషించాడు, మీరు దూషిస్తారు. మా ఆశీర్వాదమునకు మీరు వారసులు కాలేరు. ఆశీర్వాదమునకు మీరు వారసులు అవ్వాలంటే చదువురా, మళ్ళీ చదువు. కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణనైనను చేయక దీవించుడి. దీవించు, దీవించు, దీవించు. అందరం లేచి నిలబడండి, నిలబడండి, అందరూ నిలబడండి. ఆకాశం చేతులు ఎత్తండి, అనండి, ప్రభు అయిన తండ్రి, మా విరోధులను దీవించుము, మా శత్రువులను రక్షించుము. నీవు పరిత్రాణకర్తవు. పరిత్రాణము లేని మనుష్యులకు పరిత్రాణము అనుగ్రహించుటకు పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చావు. ఎందుకనగా మేము నీ యొద్దకు రాలేము కనుక నీవే మా యొద్దకు వచ్చావు. నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు స్తోత్రములు. ఆనర్ ది లార్డ్. ప్లీజ్ సిట్ డౌన్. అరే ఏమిటి వింటున్నారా మీరు? ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్. ఇంతకుముందు ఎప్పుడు వినలేదు. అండ్ ఐఎమ్ హియరింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్. ఆశీర్వాదమునకు మేము వారసులము. మేము క్రైస్తవులము కాము. మేము దైవ సంతానము. దైవ ఆశీర్వాదములు అందుకొనుటకు మేము వారసులము. మేము పరలోకమునకు వెళ్ళలేము కనుక పరలోకము నుండి దేవుడైన యేసే మా యొద్దకు వచ్చాను. మేము ధన్యులము. ఆనర్ ది లార్డ్. వెళ్ళి చూడండి, ఎక్కడ ఏ చర్చిలో మీకు ఇలాంటి వాక్యం ఇవాళ వినబడదు. ఎక్కడ? ఇన్ ద హోల్ హైదరాబాద్, ఇన్ ద హోల్ ఆంధ్ర. కావాలంటే చూడండి, యూట్యూబ్ పెట్టుకొని చూడండి, మీకు మాత్రమే వినబడుతుంది. ఇలాంటి వర్తమానం ఎవడని చెప్పాడేమో యూట్యూబ్లో ఎతకండి. నోబడీ ఇన్ ద హోల్ కంట్రీ. ఓన్లీ పరిశుద్ధాత్ముడు మీకు వినిపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాడు? ఎక్సోడస్ గ్రంథము, ఇర్మియా గ్రంథము, 1 యోహాను, 1 పేతురు. మరి చూడండి, దేవుడు మీకు ఎలాంటి పాటలు వినిపిస్తున్నాడు. క్రిస్మస్ని గురించి ఎవడైనా ఎక్సోడస్ చెప్తాడా? ఇర్మియా చెప్తాడా? 1 యోహాను చెప్తాడా? 1 పేతురు చెప్తాడా? మరి మీకు దేవుడు చెప్తున్నాడు, మీరు వారసులు. దేవుని ఆశీర్వాదము అందుకొనుటకు మీరు వారసులు. చదువురా, 10వ వచనం చదువు. 10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా, తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. సమాధానమును వెదకి దాని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవుని యొక్క కన్నులు అటువంటి వారి మీద ఉంటాయి. కీడుకు బదులు కీడు చేయకూడదు, దూషణకు బదులు దూషణ చేయకూడదు. వాడు దోచుకున్నాడు కదా అని మనం దోచుకోకూడదు. వాడు మోసం చేశాడు కదా అని మనం మోసం చేయకూడదు. వాడు తిట్టాడు కదా అని మనం తిట్టకూడదు. వాడు మనకు కొట్టడానికి ప్లాన్ వేశాడు కదా అని చెప్పి మనం వాడికి కొట్టడానికి ప్లాన్ వేయకూడదు. అటువంటి వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో
యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూడండి, మీకు దేవుడు క్రిస్మస్ని గురించి ఎక్కడెక్కడ చెప్తున్నాడు, ఎక్కడెక్కడ చెప్తున్నాడు, క్రిస్మస్ని గురించి ఎక్కడెక్కడ చెప్తున్నాడు, ఎలాగ చెప్తున్నాడు, ఎక్కడెక్కడ చెప్తున్నాడు చూసావా? నిర్గమకాండం చెప్పాడు, రెండవ దినవృత్తాంతములు చెప్పాడు, హిజ్కియలు గ్రంథం చెప్పాడు, మళ్ళీ నిర్గమకాండం చెప్పాడు, లూకా సువార్త చెప్పాడు, మత్తయి సువార్త చెప్పాడు, జెరెమియా చెప్పాడు, మొదటి యోహాను చెప్పాడు, మొదటి పీటర్ చెప్పాడు, ఇప్పుడు యోహాను సువార్త చెప్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ ఈజ్. యు ఆర్ హియరింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్. మీరు క్రిస్మస్ యొక్క నాలెడ్జ్ని మీరు వింటున్నారు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 9 నుండి 13 చదువచనములు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మీరు దేవుని పిల్లలగుటకు దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. అందుకే వచ్చాడు. యేసు భూలోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని పిల్లలుగా మీరు మార్చబడి, దేవుని సంతానముగా మార్చబడి, ఆయన ఆశీర్వాదమునకు మీరు వారసులు అవ్వాలని, వారసులుగా చెయ్యాలని ఆయన భూలోకమునకు వచ్చాడు. దిస్ ఈజ్ కాల్డ్ ద గ్లోరీ ఆఫ్ షెకైనా, విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ద హెవెన్, విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఆల్మైటీ టు ద ఎర్త్. భూమి మీదకి వచ్చింది, భూమి మీదకి వచ్చింది మిమ్మల్ని దేవుని యొక్క సంతానముగా చేయడానికి, మిమ్మల్ని దేవుని యొక్క పిల్లలుగా చేయుటకు. వింటున్నారా? వింటున్న వారులారా, కమ్ అవుట్ ఆఫ్ ద డార్క్ అండ్ ఎంటర్ ఇన్ టు ద లైట్. చీకట్లో నుండి బయటకు రండి క్రైస్తవులారా. క్రైస్తవులారా, మీరు క్రైస్తవులుగా ఉండుటకు మిమ్మల్ని దేవుడు పిలవలేదు, మీరు దైవ సంతానముగా ఉండుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేవుని ఆశీర్వాదమునకు మీరు వారసులవ్వాలని యేసు భూలోకానికి వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడు భూలోకానికి? మిమ్మల్ని దేవుని ఆశీర్వాదమునకు వారసులుగా చేయడానికి. ఆయనని అందరూ అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు. యేసును అంగీకరించిన వారులారా, మీరు దైవ సంతానం అయి ఉన్నారు. మీరు క్రైస్తవులు కారు, మీరు క్రైస్తవులు కారు. యు నో బెటర్, యు నో బెటర్. యూ విల్ రిసీవ్ హిమ్ ఆర్ యూ విల్ రిజెక్ట్ హిమ్. ఇట్స్ అప్ టు యూ. వెదర్ యూ రిసీవ్ హిమ్ ఆర్ రిజెక్ట్ హిమ్. ఆయన అంగీకరించావా, నీవు దైవ సంతానముగా మార్చబడతావు. దేవుని ఆశీర్వాదమునకు నీకు వారసులుగా చేస్తాడు. ఆయన ఉన్న చోట మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. పరిత్రాణం అనుగ్రహించుటకు ద గ్లోరీ ఆఫ్ షెకైనా హెస్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు ద ఎర్త్. యు ఆర్ నో మోర్ క్రిస్టియన్, యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సే ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దైవ సంతానం అయ్యున్నాను. వండర్ఫుల్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2 నుండి 6 వరకు వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2 నుండి 6 వరకు చదువుదాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునూ అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని. యేసును కూర్చున్న ప్రవచనము, యేసు భూలోకానికి రావడానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే
ప్రవచనం అన్నదే. ఆ విధమైన ప్రవచనము ఏ దేవుణ్ణి గురించి లేదు. ప్రపంచంలో అనేక దేశములలో ఆ ప్రజలకు అనేక దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ దేవుళ్ళను గురించి ఇలా ప్రవచనం లేదు. యేసుని గురించి మాత్రమే ప్రవచనం అన్నదే. యేసుని గురించి ప్రవచనం అన్నదే. యేసు భూలోకంలో అవతరించబోచున్నాడు. యేసు భూలోకానికి రాబోచున్నాడు. ఆత్మ అయిన దేవుడు భూలోకానికి రాబోచున్నాడు. ఆత్మ అయిన దేవుడు కుమారునిగా భూలోకమునికి రాబోచున్నాడు. మనుష్యులను దైవాశీర్వాదమునకు వారసులుగా చేయుటకు రాబోచున్నాడు. ఏ మత గ్రంథములో కూడా ఏ దేవుణ్ణి గురించి కూడా ప్రవచనం ఎక్కడా లేదు. కేవలము యేసుని గురించి మాత్రమే ప్రవచనం ఉన్నదే. మీకా 5వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాం. అక్కడ ఏమని ప్రవచనం ఉందో చూద్దాం. ద బర్త్ ఆఫ్ జీసస్, ద బర్త్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క జననము. మీకా ఏమని ప్రవచనం చేస్తున్నాడు? మీకా గ్రంథము 5వ అధ్యాయంలో 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. యేసును కూర్చున్న ప్రవచనము, యేసును కూర్చున్న ప్రవచనము. హిజ్కేలు గ్రంథం చెప్తున్నాను, ఇర్మియా గ్రంథం చెప్తున్నాను, మీకా గ్రంథం చెప్తున్నాను, మత్తయి సువార్త చెప్తున్నాను, లూకా సువార్త చెప్తున్నాను, మొదటి యోహాను చెప్తున్నాను, మొదటి పీటర్ చెప్తున్నాను. మరి ఇన్ని గ్రంథముల్లో నుండి ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్ మీకు బోధిస్తున్నాను. ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్ మీరు వింటున్నారు. నో చర్చ్ ఇన్ ద హోల్ Andhra and Telangana and Hyderabad and Secunderabad can tell you this information. Only the Spirit of God is giving you this information. The Spirit of God is giving you this information. Hallelujah. మళ్ళీ చదువురా. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేం ఉన్న ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నీవు స్వల్పదానమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నీలో నుండి వస్తాడని మీకా సెలవిస్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రాఫెసీ అబౌట్ ద జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుని కూర్చున్న ప్రవచనం ఇది. యేసు ఎలాగ వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ఏ పట్టణంలో వస్తాడు, ఏ ప్రాంతంలో వస్తాడు. చూసావా? ఏ పట్టణంలో వస్తాడు, ఏ ప్రాంతంలో వస్తాడు, ఏ మతంలో, ఏ దేవుని గురించి ఇలాంటి ప్రవచనం ఉంది. ఏ మతములో, ప్రపంచమంతటిలో ఎన్నో మతములు ఉన్నాయి. ఏ మతములోనైనాను వారి దేవుని గురించి ఇలాంటి ప్రవచనం ఉన్నదా? లేదో. యేసుని గురించి మాత్రమే ఉన్నది. ఎక్కడి నుంచి వస్తాడు, ఏ ప్రదేశంలో, ఏ లొకేషన్లో, ఏ పల్లెలో, ఏ పట్టణంలో, ఏ ప్రాంతంలో, ఏ కుటుంబంలో, ఏ వంశంలో నుండి వస్తాడు. అందుకే యేసును నేను అంగీకరించాను. నేను యేసును అంగీకరించడకు ఇదే కారణమైనదే. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఏంటిరా, ఏంటి చెప్పండి. మీకు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్. దీనికి క్రిస్మస్ని కూర్చున్న జ్ఞానము అని పేరు పెట్టాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు చదువురా. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. యేసుకు ఎవడు చంపలేదు. నోబడీ కిల్డ్ జీసస్. ఆయన ప్రాణం మీద ఆయనకు అధికారం ఉంది.
ఆయనే జననము, ఆయనే మరణము. జనన మరణములకు ఆయన అధికారి అయి ఉన్నాడు. యేసునప్పుడు చంపలేదు. యేసు తన ప్రాణమును తన మట్టుకు తానే ఒప్పజెప్పుకున్నాడు. మళ్ళీ తన ప్రాణాన్ని ఆయన రప్పించుకున్నాడు. ద లైఫ్ ఆఫ్ జీసస్ వాజ్ గివెన్ బై హిమ్ టు ద అథారిటీ ఆఫ్ డెత్ అండ్ హీ హెస్ టేకెన్ ఇట్ బ్యాక్ ఫ్రమ్ ద అథారిటీ ఆఫ్ డెత్. మరణం యొక్క అధికారికి తన ప్రాణాన్ని ఒప్పజెప్పుకున్నాడు. మళ్ళీ ఆ మరణం యొక్క అధికారి నుండి తన ప్రాణంను తాను తీసుకున్నాడు. ఆయనకు తప్ప ఇంకెవడికి ఆ అధికారం లేదు. ఆయనకు తప్ప ఇంకెవడికి అధికారం లేదు. ఎవడైనా ఏ దేవుడైనా ఉన్నాడా చచ్చి బతికినాడు? ఏ దేవుడైనా ఉన్నాడా చచ్చిపోయి బతికినాడు? మరి లేడు. జీసస్ ఈజ్ జీసస్ ఈజ్ జీసస్ ఈజ్. ఆయనకు అధికారం ఉంది. తన ప్రాణం మీద అధికారం ఉంది. ఆయన ప్రాణం పెట్టగలడు, ఆయన ప్రాణం తీయగలడు. ప్రాణం ఎందుకు పెడతారంటే పాపులైనటువంటి మనుషులు వాళ్ళు చేసిన పాపము యొక్క ప్రతిఫలము మరణము. హేయ కృత్యములు చేసిన మనుషులు దాని యొక్క జీతము మరణము. పాపుల యొక్క జీతము మరణము. ప్రతి పాపి మరణించాలి. అందుకనే పాపుల యొక్క మరణమునకు బదులు ఆయనే మరణమునకు అప్పచెప్పుకోవడానికి భూలోకానికి వచ్చాడు. దట్ ఈజ్ వై హీ హెస్ కమ్ ఇన్ టు ద ఎర్త్. భూమిలోనికి ఆయనకి వచ్చాడు. పాపులను ఇన్ ఆర్డర్ టు సేవ్ ద సిన్నర్స్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ దియర్ సిన్. In order to save the sinners from the bondage of their sin, he has come from the heaven to the earth to provide them life, to provide them new life. వాళ్ళకి నూతన జీవితము అనుగ్రహించుటకు, వారికి మరణముల నుండి జీవంలోనికి నడిపించుటకు యేసు పరలోకం నుండి భూలోకమునకు వచ్చిన దినం ఇది. దీనికే నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్ అని అన్నారు. వండర్ఫుల్. హల్లెలూయా, hallelujah. Jesus did not come to die. ఆయన మరణించడానికి రాలేదు. ఆయన మరణించడానికి రాలేదు. పాపులు మరణించకుండా ఉండు నిమిత్తము ఆయన పాపులకు బదులుగా మరణించుటకు భూలోకానికి వచ్చాడు. ఆయన పాపులకు బదులుగా మరణించుటకు భూలోకానికి వచ్చాడు. He has come to the world from the heaven in order to die in place of sinners. The wages of sin is death, so the sinners should not die. అందుకనే వాళ్ళని బ్రతికించడానికి ఈయన వచ్చాడు. People are in the dark. They should come out of the dark. మీరు దైవాశీర్వాదమునకు వారసులై ఉన్నారు అనండి. మేము దైవాశీర్వాదమునకు వారసులము. మీ వారసత్వం మీకు తెలియజేయడానికి ఆయన భూలోకమునకు వచ్చాడు. వాట్ ఎ వండర్ఫుల్ నాలెడ్జ్ అబౌట్ దిస్. అరే మీరు చాలా ఆశీర్వదించబడిన వారు. క్రిస్మస్ను కూర్చున్న ఎవడు ఇంతవరకు చెప్పకపోయిన విషయములను పరిశుద్ధాత్ముడు మీకు చెప్తున్నాడు. యు ఆర్ వండర్ఫుల్ పీపుల్. యు ఆర్ వండర్ఫుల్ పీపుల్. రోమీయులకు రాసిన పత్రిక. అరే ఎక్కడెక్కడ చదువుతారా? ఎక్కడ చదువుతారు? ఎక్కడ చదువుతారు చెప్పు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఎక్కడెక్కడ చదువుతారా? క్రిస్మస్ని గూర్చి మత్తయి సువార్తలో చదివారు, నిర్గమకాండలో చదివినారు, 2వ దినవృత్తాంతంలో చదివినారు. క్రిస్మస్ని గూర్చి హిజ్కియల్ గ్రంథంలో చదివారు, నిర్గమలో మళ్ళీ చదివారు, లూకా సువార్తలో చదివారు, మత్తయి సువార్తలో చదివినారు, జెర్మియాలో చదివారు, మొదటి యోహాను పత్రిక చదివారు, మొదటి పేతురులో చదివారు, యోహాను సువార్తలో చదివారు. అయ్యో మళ్ళీ మత్తయి సువార్త చదివినారు, యోహాను సువార్త 10వ అధ్యాయంలో చదివినారు. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో చదువుతున్నారు. దేన్ని గురించి? క్రిస్మస్ని గురించి. అరే ఎటువంటి విషయాలు మీకు యేసు ప్రభు సెలవిస్తున్నాడు, ఎటువంటి విషయాలు పరిశుద్ధాత్మను మీకు బోధిస్తున్నాడు. మీరు వారసులు. చెప్పండి, నేను దేవుని ఆశీర్వాదమునకు వారసత్వము కలిగి ఉన్నాను. వండర్ఫుల్. ఆనర్ ద లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయంలో 23వ వచనం చదువురా. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. క్రీస్తు యేసునందు దేవుని కృప ఎలాగున్నది? నిత్య జీవమై ఉన్నది. యేసుక్రీస్తునందు దేవుని యొక్క కృప ఎలాగున్నది? నిత్య జీవమయ్యనది. యేసు భూలోకానికి ఎందుకు వచ్చాడు? మీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. వండర్ఫుల్ గాడ్, హల్లెలూయా. He has come to the world from heaven in order to give you life eternal. నిత్య జీవం మీకు ఇవ్వడానికి వచ్చాడు. ఆయనే దేవుని కృప అయి ఉన్నాడు. ఆయనే నిత్య జీవం అయి ఉన్నాడు. ఆయనే తండ్రి అయిన దేవుడు అయి ఉన్నాడు. ఆయనే కుమారుడైన దేవుడు అయి ఉన్నాడు. ఆయన దేవుని ఆత్మ అయి ఉన్నాడు. ఆయన దేవుని మహిమ అయి ఉన్నాడు. ఆయన దేవుని వెలుగు అయి ఉన్నాడు. ఆయనే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. మీకు వారసత్వం ఇవ్వడానికి వచ్చాడు. మీకు మరణం నుండి జీవములను నడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. God has come to the world in order to give you authority to avail the life eternal. నిత్య జీవము అనుభవించుటకు దేవుడు ఈ భూలోకమునికి వచ్చాడు. అది నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్. నాలెడ్జ్ ఆఫ్ క్రిస్మస్ ఇది క్రిస్మస్ను గూర్చిన జ్ఞానమై అన్నది. మీరు జ్ఞానవంతులైపోయారు. మీరు జ్ఞానవంతులైపోయారు. హల్లెలూయా. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.